ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం అక్టోబర్ 29వ తారీఖు బుధవారం శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ విశ్వనాథ్ గారు, కేరళ తాంత్రిక్ గురువు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్, విదేశీయానం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, మీ ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. మీ సమస్యలకు పూర్తి పరిష్కారం పొందండి. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 8885446114. వారం రోజున వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మిథున రాశి వారికి ఒక నీడ దేవి పడుతుంది. ఆ నీడ ఏంటో తెలిస్తే మీరు షాక్ అవుతారు. అయితే ఏ నీడ మీ వెంట పడుతుంది, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఈ యొక్క మిథున రాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవారాధన వీరికి మేలు చేస్తుంది, అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన ఏంటి, అలాగే ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు అనేది ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి, పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అలాగే వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, మిథున రాశి వారు అనేది చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇతరులకు సహాయం చేయటంలో ఎప్పుడూ కూడా మిథున రాశి వారు ఏదైనా పనిని మొదలుపెట్టే ముందు కొన్ని సందర్భాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఆ నిర్ణయాలు మాత్రం జీవితంలో చాలా బాధాకరమైనటువంటి ఫలితాలను వీరికి కలిగిస్తాయి. అయితే మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే వీరి యొక్క జీవితంలో నిందలు, ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. భారమైనటువంటి కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి. ఆర్థిక పరిస్థితులను ప్రభావితం కూడా వీరిని ముందుకు తీసుకువెళ్తాయని అర్థం చేసుకుని మసులుకుంటూ ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, ఈ యొక్క 2025వ సంవత్సరం అక్టోబర్ 29వ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం చూస్తే గనక, ఆ పరమశివుడి యొక్క నీడ మీ యొక్క వెంట పడుతుంది. చాలా కాలం నుండి మీ యొక్క జీవితంలో ఎటువంటి బాధలు కష్టమైనట్లయితే మీరు ఎదుర్కొంటున్నారు, వస్తున్నారు. ఆ బాధలు, కష్టాల నుండి విముక్తి కలిగింపజేయడానికి ఆ పరమేశ్వరుడు మీ ఇంట్లోకి వచ్చేశాడు. ఆ పరమేశ్వరుడు యొక్క శక్తి నీడ మీ ఒంటి మీద పడుతుంది. మీ యొక్క జీవితంలో మీరు ఎక్కువగానే తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే, ఆ నిర్ణయాలను మీరు తీసుకోకుండా ఆ శక్తి నీడ మిమ్మల్ని అడ్డుకుంటుంది. అలాగే ఆ పరమేశ్వరుడు మీకు చాలా సమస్యల నుండి విముక్తి కూడా ప్రసాదించబోతున్నాడు. చాలా కాలం నుండి ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకి పరిష్కారం దొరకదని మీరు బాధపడుతున్నట్లయితే కనుక, ఈరోజు దానికి సంబంధించినటువంటి ఒక ఆలోచన కూడా మీ యొక్క ఉంటుంది. ఎవరైతే వ్యక్తులు మీకు మంచి సలహాలు అందిస్తారు అంటే మీ యొక్క సమస్యకు పరిష్కారం దొరకడం అనేది అసాధ్యమని ఎన్ని రోజులుగా మీరు అనుకుంటున్నారో, అటువంటి ఒక సమస్యకి ఈరోజు ఆ పరమేశ్వరుడు యొక్క శక్తి నీడ తోడుగా ఉండడం మూలంగా మీరు పరిష్కారాన్ని అన్వేషించబోతున్నారు. లేదా వేరే వ్యక్తుల ద్వారా కూడా మీరు పరిష్కారాన్ని సంపాదించబోతున్నారు. సరైన గైడెన్స్ మీకు లభిస్తుంది. అలాగే మిథున రాశి వారు చాలా కాలం నుండి మొదలు పెట్టాలని అనుకుంటున్నారు. పరమేశ్వరుడు మీకు అలాంటి ఆలోచనలను కలగచేస్తాడు. ఆ పనులు మొదలు పెడతారు. పనుల్లో విజయాలను కూడా సాధిస్తారు. అలాగే ఆర్థిక పరమైనటువంటి అంశాల విషయంలో కూడా బాధ్యతల బాటలో మీ యొక్క జీవితం సాగిపోతుంది. ఆర్థిక పరమైనటువంటి అంశాలకు సంబంధించి మీరు ఒక కీలకమైన నిర్ణయాన్ని ఈరోజు తీసుకోబోతున్నారు. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం
ఏదైతే ఉందో అది భవిష్యత్తులో మీకు మంచి ఫలితాలను అయితే ప్రసాదించబోతుంది. అంటే మీ యొక్క జీవితానికి ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం ఒక కీలకమైన మలుపు అని చెప్పుకోవాలి. మీ యొక్క లైఫ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అలాగే మిథున రాశి వారు ఎవరైనా సరే గత కొద్ది కాలంగా ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే గనక ఆ సమస్యలను పరిష్కారం లభించబోతుంది. అలాగే మీ యొక్క సంపద బాంధవ్యాలు కూడా మెరుగుపడతాయి. కుటుంబ బాధ్యతలు కూడా సన్నిహితులతో బంధువులతో ఏదో ఒక విధంగా మాత్రం ఈ రోజు అనేది మీకు జరగబోతుంది. అలాగే మీరు ఇక భవిష్యత్తులో మీకు శుభదాయకమైనటువంటి ఫలితాలు, అదేవిధంగా మిథున రాశి వారికి చెందినటువంటి వ్యాపారవేత్తలకి ఈరోజు లాభసాటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. వ్యాపారాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు వెళ్ళాలని మీకు చాలా మంచి ఆలోచనలు కూడా రాబోతున్నాయి. కుటుంబ సభ్యుల నుండి మద్దతు లేదని, ఎవరు మీకు సపోర్ట్ చేయడం లేదని ఇన్ని రోజుల నుండి మీరు బాధపడుతున్నట్లయితే కనుక ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో అది మీ భవిష్యత్తులో మంచి జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మంచి ఫలితాలను అయితే ప్రసాదించబోతుంది. అంటే మీ యొక్క జీవితానికి ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం ఒక కీలకమైన మలుపు అని చెప్పుకోవచ్చు. మీ యొక్క లైఫ్ టర్నింగ్ పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే మిథున రాశి వారు ఎవరైనా సరే గత కొద్ది కాలంగా ఏదైనా సమస్యతో బాధపడుతున్నట్లయితే ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అలాగే మీ యొక్క సంపద బాంధవ్యాలు కూడా పెరుగుపడతాయి. కుటుంబ సభ్యులతో లేదా సన్నిహితులతో బంధువులతో ఇక ఏదో ఒక విధంగా మాత్రం ఈ రోజు అనేది మీకు జరగబోతుంది. అలాగే మీరు ఇక భవిష్యత్తులో మీకు శుభదాయకమైన ఫలితాలను ప్రసాదిస్తుంది. అదేవిధంగా మిథున రాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలకి ఈ రోజు లాభసాటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. వ్యాపారాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్ళాలని మీకు చాలా మంచి ఆలోచనలు కూడా రాబోతున్నాయి. కుటుంబ సభ్యుల నుండి మద్దతు లేనిది, ఎవరు మీకు సపోర్ట్ చేయడం లేదని ఇన్ని రోజులుగా మీరు బాధపడుతున్నట్లయితే కనుక ఈరోజు వారి నుండి మీకు సంపూర్ణ మద్దతు, సలహాలు, సూచనలు లభించబోతున్నాయి. ఇక అదేవిధంగా మిథున రాశి వారికి ఈ మధ్య కాలంలో మీకు కుటుంబ సభ్యులతో ఒకరితో గొడవ కారణంగా దూరంగా ఉన్నట్లయితే వారితో ఉన్నటువంటి గొడవలు, సమస్యలు పోతాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధాలు తొలగిపోయి భార్యాభర్తలు ఖచ్చితంగా ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకొని ఒకరి అభిప్రాయాలను మరొకరు వీలు కూర్చుకుంటారు. ఇక మధ్య ఉన్నటువంటి అపార్థాలను పక్కన పెట్టేసి కలుసుకోపోయే తత్వాన్ని అవకాశాలు కలిగి ఉన్నాయి. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. సో చూసారు కదండి, వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి.